హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. వీలైతే షేర్ కూడా చేయండి వీడియోని. సో ఇక ఈరోజు వ్లాగ్లో నేను మార్నింగ్ నుంచి అలాగే ఈవినింగ్ వరకు నా డే రొటీన్ అనేది మీకు చూపించబోతున్నానండి. సో మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయాను. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా అబ్బాయికి మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. సో అలాగే ఈరోజు బ్లాగ్లో నేను స్టిచ్ చేసిన ఒక 2 బ్లౌజెస్ కూడా మీకు చూపించబోతున్నాను. చెప్పడం మర్చిపోయానండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. సో ఈ బ్లాగ్ అయితే సండే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే హ్యాపీ సండే అయితే చెప్పేశాను. సో హ్యాపీగా సండే రోజు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నా వీడియోని కంప్లీట్గా అయితే చూస్తారని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్పెషల్గా ఏమీ లేదండి. యాజ్ యూజువల్గా నేను రెగ్యులర్గా చేసే దోశలే వేశాను. మీకు అంటే నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను రెగ్యులర్గా దోశలే ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను అనేసి. మా ఇంట్లో 90% బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఇష్టంగా తింటాము అంటే అది దోశలే అనమాట. సో మా అబ్బాయి అయితే ఎగ్ దోశ కంపల్సరీ తింటాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రిపేర్ చేసేది మా అబ్బాయికే అనమాట. ఎగ్ దోశ అయితే వేశాను. దాని మీద అంతకుముందు నేను మునగాకు అలాగే కరివేపాకు 2 మిక్స్ చేసి అది కారపొడి ప్రిపేర్ చేశాను కదా, సో అది కూడా చల్లేసాను అనమాట. ఒక ఎగ్ దోశ అలాగే ఒక ప్లెయిన్ దోశ అయితే వేసేసాను. మా అబ్బాయి అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు ఇప్పుడు. అలాగే మా వారు నేను కూడా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. అంటే మా వారు ఆఫీస్కి కొంచెం లేట్గా వెళ్తారు కాబట్టి మేమిద్దరం కలిసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా అబ్బాయికి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి. ఈరోజు లంచ్లోకి నేను బెండకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిందనమాట ఈ కర్రీ ప్రిపేర్ చేసి. సో ఈరోజు అయితే బెండకాయ కర్రీ అనే కన్నా బెండకాయ పులుసు అనొచ్చు, అంటే కొంచెం చింతపండు కూడా వేస్తానమాట, చింతపండు రసం. సో బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను బెండకాయలు చక్కగా నీట్గా వాష్ చేసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసాను. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఆయిల్ అబ్జర్వ్ చేసినట్లయితే స్మోక్ అనేది ఎక్కువగా వస్తుందండి. అంటే పల్లి ఆయిల్ కదా, నార్మల్గానే మనం పల్లి ఆయిల్ యూస్ చేసేటప్పుడు అది స్మోక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు నేను ఇంకా మంచి ప్యూర్ ఆయిల్ అయితే వాడుతున్నాను కదా, గానుగ నూనె, అంతకుముందు మీకు చూపించాను. సో అందువల్ల ఏమో తెలియదు కానీ స్మోక్ అనేది ఇంకొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. కాకపోతే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఎంతైనా ఫ్రెష్ ఆయిలే కదా. సో నేను ఇప్పుడు బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ నేను మా వారు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఇక్కడ నేను కొంచెం జీలకర్ర, సోంపు అలాగే అల్లము ఇవన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వాటర్లో వేసి బాగా బాయిల్ చేసిన వాటర్ అయితే తీసుకుంటున్నామండి. అంటే మన గట్ హెల్త్కి మంచిదన్నమాట, మంచి డైజెషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, లోపల అల్లం ఉంది. అల్లం అనేది కొంచెం ఎక్కువ అవడం వల్ల కొంచెం మంటగా ఉందన్నమాట. సో ఇక్కడ మా వారికి అదే చెప్తున్నాను, అల్లం కొంచెం ఎక్కువగా అయినట్టుంది, మంట పుడుతుంది అనేసి. మంటకుందేంటి? దాంట్లో జీలకర్ర, మెంతులు, అల్లం మిక్స్ చేసాను డైజెషన్ కోసం. ఎస్, అల్లం కొద్దిగా వేస్తారు, మరి ఎంత వేయరు. కొద్దిగా వేసాను నేను. ఏదో కొంచెం జీరా, సోంపు వేస్తే పర్లే. అల్లం మరీ ఎక్కువైపోయింది, మంటగా ఉంది. సరే తగ్గిద్దాం. కాదు, సరితో వాళ్ళు మాట్లాడినట్టు యాస వచ్చేస్తుంది నాకు. మంటకుందేంటి ఎట్లా? వాటర్ బాటిల్ అదేదో షార్ట్లో ఇది మంట కదా, బర్ల బాగానే ఉంది. ఒక షార్ట్లో ఫ్రెండ్స్ మాట్లాడుకుని ఉంటారు, అమ్మాయి అలాగా అదే గోదావరి జిల్లా యాస మాట్లాడిద్ది అనమాట. ఏంటే యాస మాట్లాడతా పల్లెటూరు దానిలాగా అంటాడు. అయితే ఏ మన కాదా అంటది.
నాకు ఈ స్లాంగ్ అంటే చాలా ఇష్టం అండి. దానికి తగ్గట్టు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు కూడా సేమ్ ఇలాగే మాట్లాడతారనమాట. సో, వాళ్ళ పాప మా ఇంటికొచ్చినప్పుడల్లా నేను కావాలనే తనతో ఆ స్లాంగ్‌లో మాట్లాడుతా ఉంటాననమాట. నాకు మామూలుగానే ఆ స్లాంగ్ అంటే ఇష్టం గదా! సో, ఆ పాప వచ్చినప్పుడల్లా కావాలని అంటే తను మామూలుగా మాట్లాడినా గూడా నేను కావాలని వాళ్ళ స్లాంగ్‌లో మాట్లాడుతా ఉంటాననమాట. "అత్త ఏం జేస్తున్నావు" అని అంటదనమాట తను. నేనొచ్చి "ఏం జేయట్లేదు కోమలి నువ్వేం జేత్తన్నావు స్కూల్‌కెళ్ళలేదా?" ఇలా మాట్లాడతా అనమాట. చాలా బాగా అనిపిస్తదండి అసలు ఆ స్లాంగ్ అనేది. ఇప్పుడు కొన్ని కొన్ని సీరియల్స్‌లో అలాగే కొన్ని మూవీస్‌లో పర్టిక్యులర్‌గా ఈ స్లాంగ్ అనేది యూజ్ చేస్తా ఉంటారు. చాలా బావుంటదనమాట. ఇందాక నేను మా వారితో మాట్లాడేటప్పుడు గూడా ఆ టాపిక్ వస్తే నేను మా వారికి చెప్తున్నాననమాట. అంటే అది అదేంటి ఇప్పుడు నేను ఆ వాటర్ తాగాను గదా! అది మంటగా ఉంది గదా! సో, దాన్ని చెప్పడం ఏంటిది మంటగా ఉంది అనేసి చెప్తుంటాననమాట. అయితే మా వారు అంటున్నారు, "ఏంటి వాళ్ళ స్లాంగ్ నువ్వు గూడా నేర్చుకున్నావా?" అనేసి అంటున్నారు. అయితే అప్పుడు నాకు ఆ కామెడీ గుర్తొచ్చిందనమాట. ఒక షార్ట్‌లో ఇలాగే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉంటారు. సో, ఆ అబ్బాయి వచ్చేసి, "ఏంటి పల్లెటూరు దానిలాగా అలా మాట్లాడుతున్నావు" అంటే, "యాహ్! మనం గాదా" అని అంటదనమాట. నాకైతే అసలు భలే నచ్చిద్దండి అది ఆ జోక్ అనేది. సూపర్ స్లాంగ్ అసలు. ఇక ఇక్కడొచ్చేసి నేను లెఫ్ట్ సైడ్‌లో ఒక చిన్న స్క్రీన్ లాగా పెట్టాను కదా! ఇవి వచ్చేసి మా చెట్లనమాట. ఇవి విండోకి దగ్గరగా పెట్టాను అంతకుముందు. అంతకుముందు కాదు, ఈరోజు వరకు అక్కడే ఉన్నాయి మార్నింగ్ వరకు. సో, మార్నింగ్ నేను వీటిని ఇటువైపుకి షిఫ్ట్ చేశాననమాట. మీకు ఇక్కడ పెద్ద స్క్రీన్‌లో కనిపిస్తున్నాయి గదా! సో, అటువైపుకి చేంజ్ చేశాను. ఎందుకంటే వెంటిలేషన్ అనేది అస్సలు లేదనమాట. మొత్తం ఆ చెట్లన్నీ కూడా కవర్ చేసేసాయి. దానికి తగ్గట్టు విండోస్‌ని కూడా ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు. సో, దానికి తగ్గట్టు ఇంకో విషయం ఏంటంటే ఈ వర్షం పడడం వల్ల బట్టలనేవి అస్సలు ఆరట్లేదనమాట. సో, అందుకని చెప్పి అక్కడ ఆ చెట్లన్నీ కూడా ఇట్లా ఫ్రంట్‌కి జరిపేశాను. ఖాళీగా ఉన్న ప్లేస్‌లో తీగలు కట్టేస్తే అక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పి అటువైపు ఉన్న చెట్లన్నీ కూడా నేను ఫ్రంట్‌కి జరిపేశాననమాట. సో, ఇప్పుడు చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంది. ఇక ఇక్కడొచ్చేసి నేను 2 లైనింగ్ బ్లౌజులైతే స్టిచ్ చేస్తున్నానండి. సో, ఇవి నార్మల్‌గా మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఏసి స్టిచ్ చేస్తాం గదా! సో, అలాగే స్టిచ్ చేశాను. ఇవి మా ఫ్రెండ్ బ్లౌజెస్ అనమాట. పాపం తనేమో ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ లాగా పెట్టమంది. ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్స్ గూడాను. సో, నేనేదో ఆలోచనలో ఉండేసి నార్మల్‌గా ఈ రౌండ్ నెక్కే పెట్టేశాననమాట. సో, ఈ కటింగ్ చేసేసాను. బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోతుంది రేపు. నువ్వు ఎప్పుడొస్తావు? ఎప్పుడు తీసుకుంటావు? అని చెప్పి కాల్ చేశాననమాట. కాల్ చేస్తే అప్పుడు చెప్పిందనమాట, "నేను స్టార్ నెక్ పెట్టమన్నాను కదా! పెట్టావా?" అనేసంది. అసలు నాకైతే గుర్తే లేదండి. పాపం అనిపించింది నాకైతే. కాకపోతే ఇవి డైలీ వేర్ శారీసే కాబట్టి నేను నెక్స్ట్ టైం కంపల్సరీ పెడతానులే. నేను అది నోట్ చేసుకుంటాను బుక్‌లో అనేసి అన్నాను. నిజంగా అండి ఏదో ఆలోచనలో ఉండి నేను పాపం ఇలా రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. తను పర్టికులర్‌గా చెప్పిందనమాట ఇలా స్టార్ నెక్ పెట్టమనేసి. అలాగే హ్యాండ్స్‌కి కూడా పఫ్స్ పెట్టమంది. కాకపోతే ఇవి డైలీ వేర్ శారీస్ అనమాట. నార్మల్ రెగ్యులర్ వేర్ ఉంటాయి కదా! సో, అవన్నమాట. అందువల్ల దానికి బ్లౌజ్ పీస్ అనేది కొంచెమే వచ్చింది. అంటే తక్కువ ఇస్తాడు కదా! ఆబ్వియస్లీ. సో, అందుకని నేను పఫ్స్ అయితే ఇవ్వలేదు. కానీ నెక్ అయితే నేను మర్చిపోయాననమాట. సో, ఇక తనకి చెప్పాను, "నేను నెక్స్ట్ టైం కంపల్సరీ నెక్ అయితే పెడతానులే. ఈసారికి ఇలా వేసేసుకో" అంటే, "ఏం పర్లేదులే పైపింగ్ ఏసేసి నాకు స్టిచ్ చేసేసేయి" అనేసి అంది. సో, ఫైనల్‌గా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజెస్ అయితే ఇలా ఉన్నాయండి. ఈ మధ్య నేను స్టిచ్ చేసిన డైలీ వేర్ శారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా చిన్నగానే ఉన్నాయండి. మరెందుకో తెలీదు. బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా ఇస్తున్నారు. కొన్ని కొన్ని అయితే అసలు ఇలా క్రాస్‌గా ఉంటున్నాయన్నమాట. సో, ఇప్పుడు నార్మల్‌గా అంటే మీడియం సైజు ఉన్న వాళ్ళకైతే సరిపోతుందండి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే అస్సలు ఆ బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు. దానికి తగ్గట్టు ఈ కొంచెం బుట్ట చేతులు అంటే కొంచెం చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టమంటారు కదా! సో, అలా పెట్టమన్నప్పుడు క్లాత్ అనేది అస్సలంటే అస్సలు సరిపోవట్లేదు. ఒక 500, 600 పెట్టి శారీస్ తీసుకుంటాం కదా! సో, వాటికైతే కొంచెం పెద్ద బ్లౌజే ఇస్తున్నాడు. అంటే అది ఏంటంటే మనకి 80 పాయింట్స్ అలా ఇచ్చినా కూడా చీర పన్నా వస్తుంది కాబట్టి మంచిగా సరిపోతుంది. సో, కొన్నిటికైతే అంటే తక్కువ రేటుకి ఉంటాయి కదా! అంటే 1000కి 4 శారీస్, 5 శారీస్ అలా అమ్ముతూ ఉంటారు కదా ఆఫర్స్‌లో. సో, వాటికైతే బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా ఇస్తున్నారు. ఇక్కడొచ్చేసి నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ప్రేయర్ చేసుకుంటున్నానండి. డిన్నర్ అనేది నేను మిస్ చేసేసానండి వీడియో తీయడం. సో, అదొక్కటి మిస్ అయింది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్‌లో అదొకటి మాత్రం మిస్ అయిందనమాట. డిన్నర్ అంటే స్పెషల్‌గా ఏమీ ఉండదండి. టిఫినే ఉంటుంది. మార్నింగ్ దోసలు తిన్నాం కదా! సో, ఈవినింగ్ కూడా అదే ప్రిపేర్ చేసేసాను.
సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.